హాయ్, అందరికీ నమస్తే. నేను మీ ఆర్బీఆర్ పల్లె రుచులు. నేను బాగున్నాను, మీరు బాగున్నారా? ఈరోజు సంక్రాంతి సెలవు ఇచ్చినారు కాబట్టి పిల్లలకి చికెన్ కేజీ తెచ్చుకున్నాం. మేము ఈ చికెన్ని ఎలా చేస్తామో ఏమేమి చేస్తామో మీరు కూడా చూస్తుందండి. 1 కిలో చికెన్ తీసుకున్నాము. దీన్ని ఉప్పేసి ఒక 3-4 సార్లు శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి. ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ తీసి ఈ మాత్రం తరిగి ఉంచుకోవాలి. అలాగే కచ్చా పచ్చాగా దంచుకున్న అల్లం పెట్టుకోవాలి. కారం పొడి, ధనియాలు, కస్తూరి మేతి, పసుపు, ఈ మాత్రం మసాలా దినుసులు తీసుకోవాలి. చెక్క, లవంగము, ఇలాచి, యాలక్కి, కస్తూరి మేతి, జాపత్రి. ముందుగా స్టవ్ వెలిగించి ఈ మాత్రం బాండ్లీ పెట్టుకోవాలి. ఇందులోకే జాపత్రి, చెక్క 2 ఇంచులు, బిర్యానీ ఆకు, లవంగాలు 7-8, ఒక అనాస పువ్వు, అలాగే మరాఠీ మొగ్గ, 4 యాలకులు, ఈ మాత్రం మిరియాలు వేసుకోవాలి. వీటన్నిటిని సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఇందులోకే 2 స్పూన్ల ధనియాలు కూడా కలుపుకోవాలి. ఈ మాత్రం దోరగా వేయించుకొని దీన్ని ప్లేట్లో తీసుకొని పక్కన చల్లారనిచ్చుకొని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే పాన్ పెట్టి 1 స్పూన్ నూనె వేసుకోవాలి. ఈ మాత్రం ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులోకే మనం ముందుగా సన్నగా తరిగించుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఈ మాత్రం గోడంబి వేసుకోవాలి. ఇది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. మా దగ్గర ఉంది కాబట్టి నేను వేసుకుంటున్నాను. వీటన్నిటిని ఇలా దోరగా వేయించుకోవాలి. మంటని సిమ్లోనే పెట్టుకొని ఈ మాత్రం మెత్తగా వేయించుకోవాలి. ఈ మాత్రం వేయించుకొని ఇందులోకే మనం ముందుగా తరిగి ఉంచుకున్న బిగ్ సైజ్ టమోటాలు 2 యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా మగ్గనిచ్చుకోవాలి. మనం ముందుగా వేయించుకున్న మసాలాన్ని చల్లార్చి ఈ మాత్రం మిక్సీకి తీసుకొని దీంట్లో పౌడర్ చేసి పెట్టుకోవాలి. టమోటో, ఆనియన్స్, గోడంబిని ఈ మాత్రం వేయించి దీన్ని చల్లారనిచ్చి మిక్సీ జార్లో పేస్ట్గా తయారు చేసి పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఈ మాత్రం కుక్కర్ని పెట్టుకోవాలి. ఇందులోకే ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 2 ఈ మాత్రం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కాక ఇందులోకే ఈ మాత్రం బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఇందులోకే ఈ మాత్రం పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా గోడంబి, టమోటో, ఆనియన్స్ వేయించి పేస్ట్ లాగా ఇలా ఈ మాత్రం పేస్ట్ చేసుకోవాలి. ఇది ఇందులో కలుపుకోవాలి. ఇందులోకే ఈ మాత్రం కచ్చా పచ్చాగా దించుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్. దీన్ని ఫ్రెష్గా దించుకుంటే చాలా టేస్టీగా బాగుంటుంది. అప్పటికప్పుడు తయారు చేసుకోవాలి. దీన్ని ఇందులో కలుపుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాన్ని బాగా వేయించుకొని ఇందులోకే మనం ముందు 1 అవర్ ముందు గార్నిష్ చేసి పెట్టుకున్న చికెన్ని కలుపుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. బాగా వేయించుకొని బాగా దీన్ని వాటర్ వదిలేంత వరకు వేయించుకోవాలి. రబ్బర్ తీసి ఇలా పైన పెట్టుకోవాలి. రబ్బర్ లేకుండా ఒక 5 నిమిషాలు ఇలా ఉంచుకోవాలి. ఇందాక మనం పేస్ట్ చేసుకున్న మిక్సీ జార్ని కడుక్కొని ఆ వాటర్ని ఇందులో కలుపుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఇలాగే రబ్బర్ లేకుండా మూత పెట్టి ఒక 10 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. ఈ మాత్రం ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా మసాలాలన్నీ వేయించి మిక్సీలో పౌడర్ మాదిరి చేసుకొని వచ్చిన ఆ పౌడర్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఈ మాత్రం వేసుకోవాలి. ఇప్పుడు మనం విజిల్ పెట్టి 4 విజిల్ చేసుకుంటే ఎంతో టేస్టీ మన రెస్టారెంట్ స్టైల్ చికెన్ రెడీ. ఇప్పుడు మనం కుక్కర్ మూత వేసుకొని ఒక 4 విజిల్ వచ్చేంత వరకు దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఈ మాత్రం ఉడుకుతున్నప్పుడు ఇందులోకే మనము ఈ మాత్రం చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని కలుపుకొని మీకు గ్రేవీ చిక్కగా కావాలంటే చిక్కగా పెట్టుకోవచ్చు. ఇంకా కొంచెం గట్టిగా కావాలంటే కూడా మీరు దీన్ని ఇంకొంచెం ఉడికించుకుంటే గట్టిగా అయిపోతుంది.
మీ ఆప్షన్ అనేది. మాకైతే ఈ మాత్రం గ్రేవీ ఉండదు, మాత్రం ఉడికించుకోవాలి. ఇలా కుచ్చితే ఇలా ఉడికినట్లు తెలుస్తుంది మనకి. కస్తూరి మేతి వేసుకోవడం వల్ల మంచి స్మెల్ యాడ్ అవుతుంది. అలాగే ఇందులోకి కొద్దిగా గరం మసాలా, చివరగా ఇందులోకి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ రెస్టారెంట్ స్టైల్ మన చికెన్ గ్రేవీ రెడీ. వేడి వేడి అన్నం రెడీ అయింది. రెస్టారెంట్ స్టైల్ చికెన్ గ్రేవీ రెడీ అయింది. ఇంకా ఆలస్యం ఎందుకు, వేసుకొని కుమ్మేయడాలి. ఓకే, స్టార్ట్ చేద్దామా? చాలా అంటే చాలా సూపర్ గా ఉంది. చాలా అద్భుతంగా కుదిరింది. చాలా చాలా సూపర్ గా ఉంది. అప్పుడా మసాలా గ్రేవీ ఎట్లుంది? సూపర్ గా బాగుందా? ఏం పాతి నీళ్ళు సార్ కనుకొడతావా? చూశారుగా, ఇప్పుడు నేను రెస్టారెంట్ స్టైల్ చికెన్ గ్రేవీ ఎలా తయారు చేశానో మీరు కూడా అలాగే ఇంట్లో నేను ఏమేమి మసాలా వేశానో అలాగే తయారు చేసుకోండి. టేస్ట్ చాలా సూపర్ గా ఉంటుంది. పిల్లలు పెద్దోళ్ళు చాలా ఇష్టంగా తింటారు. చాలా అంటే చాలా సూపర్ గా ఉంది. అలాగే నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తుంది. మరి ఒక మంచి వీడియోతో రేపు కలుసుకుందాము. ఓకే, డన్, బాయ్.